యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. ఏమని అంటే ఫారెన్ లేబర్ ప్రియారిటైజేషన్ ఆర్ ఓవర్ అని చెప్పి. ఇక ముందు నుంచి ఫారెన్ లేబర్స్‌కి ఇచ్చేటటువంటి ప్రియారిటీని తగ్గించబోతున్నాము అని చెప్పి. దీని వలన మనకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటది? అండ్ కంపెనీస్‌కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటది? అండ్ దీని మీద క్రిటిక్స్ ఏమని మెన్షన్ చేస్తున్నారనేది ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే లైకు, షేరు అండ్ సబ్స్క్రైబు. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మనకి ఇంకొక 10 డేస్ టైమ్ ఉంది 1,00,000 సబ్స్క్రైబర్స్ కోసం. సో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. డైలీ చూసే వాళ్ళైతే లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎక్కడైనా నచ్చిన చోటైనా కూడా లైక్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. సో, ఇంకా టాపిక్‌లోకెళ్తే ప్రాజెక్ట్ ఫైర్‌వాల్ అని చెప్పేసి సెప్టెంబర్ 19, 2025న డిపార్ట్మెంట్ లేబర్ వాళ్ళు స్టార్ట్ చేశారు. అసలు దాని యొక్క మెయిన్ ఉద్దేశ్యం ఏంటి అంటే కంపెనీస్‌లలో ఎక్కడైతే డిస్క్రిమినేషన్ చేయబడుతుందో వాటిని కనుక్కొని వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవాలి. ఒక కమిటీలాగా ఏర్పాటయ్యి అని జెప్పి. అండ్ ఎస్పెషల్లీ చెప్పాలి అంటే ఎవరైతే అమెరికన్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ యొక్క డిస్క్రిమినేషన్ ఉంటది కదా! దాన్ని చాలా వరకు తగ్గించాలి. సో, వాళ్ళకి మంచి ఇంపార్టెన్స్ ఉండేలాగా చూడాలి కంపెనీస్‌లలో అని జెప్పి. అంటే ఈ ప్రాజెక్ట్ ఫైర్ వల్ల డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్‌తో పాటు ఈక్వల్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ కమిషన్ ఈ 2 కూడా కలిసి వర్క్ చేస్తాయి. కలిసి డేటాని షేర్ చేసుకొని ఎక్కడైతే అబ్యూజ్ చేయబడుతుందో అక్కడికెళ్ళి యాక్షన్స్ తీసుకుంటారు అని చెప్పి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అలైన్‌మెంట్ ఎన్ఫోర్స్‌మెంట్. అలైన్‌మెంట్ ఎన్ఫోర్స్‌మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్‌కి ఏదైనా అంటే ఇలా కంపెనీ లోపల మిస్‌యూజ్ జరుగుతుంది. కంపెనీస్ లోపల డిస్క్రిమినేషన్ జరుగుతుంది. అమెరికన్ ఎంప్లాయీస్‌కి సరైనటువంటి ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు అని చెప్పి ఎవరైనా గాని కంప్లెయింట్ గనుక ఇచ్చినట్లయితే అప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్‌తో పాటు ఇప్పుడు ఈ ఈక్వల్ ఎంప్లాయ్‌మెంట్ కమిషన్ వీళ్ళు అండ్ నెక్స్ట్ యూఎస్‌సీఐఎస్ అండ్ ఇంకా కొన్ని ఏవైతే ఉంటాయో అవి కూడా కలిసి అందరం కలిసి వర్క్ చేస్తాము అని చెప్పి మెన్షన్ చేశారు. ప్రెజెంట్ అయితే డీఓఎల్ ఈక్వల్ ఎంప్లాయ్‌మెంట్ కమిషన్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. బట్ ఫ్యూచర్‌లో మాత్రం యూఎస్‌సీఐఎస్ ఇంకొన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇందులోపల ఇంక్లూడ్ అవుతాయి అని చెప్పి. దీనికి ఫారెన్ వర్క్ వీసాకి సంబంధం ఏంటి అనంటే రీసెంట్ టైమ్‌లో చాలామంది అమెరికన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోషల్ మీడియాలో కావచ్చు, ఈవెన్ బయట ఎక్కడ చూసినా కూడా చాలా వరకు మనకంటే ఫారెన్ ఎంప్లాయీస్‌కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కంపెనీస్‌లలో ఎక్కువగా వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. మనల్ని చాలా వరకు డిస్క్రిమినేషన్ చేస్తున్నారు. అండ్ అమెరికన్ గవర్నమెంట్ కూడా అసలేమి కూడా పట్టించుకోవట్లేదు. అండ్ మనకి జాబ్స్ పోతున్నాయి. హెచ్-1బీల అవసరం అంతేమీ లేదు. అసలు మనకే జాబ్స్ లేవంటే వాళ్ళకే చాలా ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పి. దీనిని దృష్టిలో పెట్టుకొని అసలు నిజమేనా కాదా? దీని మీద కొంచెం యాక్షన్స్ తీసుకోవాలి. ఒకవేళ నిజంగా ఏవైతే కంపెనీస్ ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకే ఇస్తున్నాయో అక్కడ కొంచెం యాక్షన్స్ తీసుకోవాలి అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ ఫైర్ వాళ్ళని చెప్పేసి స్టార్ట్ చేసి ఇందులో కొన్ని కొలాబరేట్ అయితే వర్క్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇదేమి ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి లా ఏమీ కాదు. ఆల్రెడీ అమెరికాలో ఈ లా ఎప్పటినుంచో ఉంది. అంటే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ అనేది మనకు తెలుసు. అండ్ ఈ ఈక్వల్ ఎంప్లాయ్‌మెంట్ అనేది కూడా ఉండాలి అనే లా కూడా ఎప్పటినుంచో ఉంది. ఐ థింక్ 1964 యాక్ట్ ప్రకారం అనుకుంటాను. చదివాను. సో, దాని ప్రకారం అయితే ఉంది. అండ్ నేషనల్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలాంటి డిస్క్రిమినేషన్ గురి కాకూడదు అని చెప్పేసి. యాక్చువల్‌గా అమెరికాలో డిస్క్రిమినేషన్ అనేది చాలా పెద్ద తప్పు. అంటే ఈ కంపెనీస్ పరంగా కాదు. బయట కూడా. అందుకోసమే మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరు కూడా పక్క వాళ్ళ సాలరీ ఎంత అని కానియండి, మీకెంత జీతం వస్తుంది అని కావచ్చు, మీరు తెల్లగా ఉన్నారు, నల్లగా ఉన్నారు అని కానియండి, ఈవెన్ ఒక మనిషి బాడీ పర్సనాలిటీని బట్టి కానియండి, బాడీ షేమింగ్ రావచ్చు. ఈవెన్ ఏ విధంగా అయినా కూడా డిస్క్రిమినేషన్ అనేది ఉండదు. అలా ఎవరు కూడా చెయ్యరన్నట్లు. సో, అది అమెరికన్ యాక్ట్ ప్రకారమే ఉంటది. అలా చేస్తే అది చాలా పెద్ద నేరంలాగా పరిగణిస్తారు. సో, ఇంక అలా నేషనల్ ఆరిజిన్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు అని చెప్పేసి ఇలా కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తున్నాయి. దీని వలన ప్రెజెంట్ ఉన్నటువంటి హెచ్-1బీ ఎంప్లాయీస్‌కి ఏమైనా నష్టము, వీళ్ళ ప్రాబ్లమ్ అంటే ఎవరైతే ప్రాపర్‌గా వర్క్ చేస్తున్నారో, ఎవరైతే అబ్యూజ్ చేయట్లేదో వాళ్ళకైతే ఎలాంటి నష్టం లేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కంపెనీస్‌ని అసలెలా డిసైడ్ చేస్తాయి అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే కంపెనీ ఓన్లీ కూడా హెచ్-1బీలకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాము. హెచ్-1బీలని ఎక్కువగా రిక్రూట్ చేసుకుంటాము. లేదు అంటే ఓపీటీ వాళ్ళని ఎక్కువగా రిక్రూట్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ వన్ హెచ్-4 ఈఏడీలని ఎక్కువగా చేసుకుంటాము. అండ్ వాళ్ళ లోపల ఉన్నటువంటి బెనిఫిట్స్‌ని చూసుకొని వీళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాము. ఇలాంటివి ఎవరైనా కూడా మెన్షన్ చేస్తున్నా, కంపెనీస్ ఓన్లీ కూడా వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నట్లు గనుక అనిపించిందా, ఈవెన్ ఎవరైనా కూడా కంపెనీ మీద కంప్లెయింట్ చేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక అమెరికన్ ఎంప్లాయీ లేదు మేము ఇలా జాబ్‌కి వెళ్ళాము. బట్ మాకు
జాబ్ ఇవ్వలేదు. ఫస్ట్ ప్రియారిటీ హెచ్-1బీలకి అని అంటున్నారు. ఫస్ట్ ఓన్లీ హెచ్-4 ఈఏడీలనే తీసుకుంటున్నారు. లేకపోతే స్టూడెంట్స్‌నే తీసుకుంటున్నారు. ఎందుకంటే అందులోపల ఉన్నటువంటి బెనిఫిట్స్‌ని ఇప్పుడు స్టూడెంట్స్‌కి వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. హెచ్-1బీలు అంటే కొంచెం తక్కువ శాలరీస్‌కి వర్క్ చేస్తారు. హెచ్-4 ఈఏడీలో అంటే వీళ్ళకి మళ్ళీ వీసా స్పాన్సర్ చేసేదుండదు. సో, ఇలాంటి ప్రతి వీసాకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి వాటిని బేస్ చేసుకొని కంపెనీస్ నడుస్తున్నాయి అనిపించిన. సో, ఇలాంటిది ఏదైనా అనిపించి కంప్లెయింట్ గనక ఇచ్చినట్లయితే డెఫినెట్‌లీ ఆ కంపెనీస్ మీద యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏదైనా జాబ్ రోల్ పోస్ట్ చేసినప్పుడు, ఆ జాబ్ రోల్ పోస్ట్ చేసినప్పుడు అక్కడ మెన్షన్ చేస్తాడు కదా! ఎస్పెషల్లీ వీళ్ళకి మాత్రమే, లేకపోతే వీళ్ళకి మాత్రమే, లేకపోతే వీళ్ళకి మాత్రమే అని చెప్పి. సో, అలాంటి ఏదైనా ఒక కంప్లీట్‌గా స్పెసిఫికేషన్ పెట్టి అమెరికన్ ఎంప్లాయీస్‌కి అది రాకుండా అంటే జరుగుతుంది అని అన్నప్పుడు దానిని బేస్ చేసుకొని కూడా ఆ కంపెనీస్ మీద యాక్షన్ తీసుకోబోతాము అని చెప్పి. అండ్ ఎవరైనా కంప్లెయింట్స్ ఇస్తారా? లేదు అంటే వాళ్ళంతట వాళ్ళే వచ్చి యాక్షన్స్ తీసుకుంటారు అంటే చాలా బేసెస్ మీద అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పా కదా! ఓన్లీ గూడా పర్టిక్యులర్ పొజిషన్‌కి, పర్టిక్యులర్ పీపుల్‌ని మాత్రమే తీసుకుంటామని చెప్పిన జాబ్ రోల్‌ని పెట్టి రానియండి, లేకపోతే ఎవరైనా కంప్లెయింట్ ఇచ్చినా అండ్ లీగల్ ఎక్స్‌పర్ట్స్ వాళ్ళు చాలా వరకు షేర్ చేసినటువంటి టాపిక్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఎల్‌సీఏకి అలా అప్రూవ్ చేసినప్పుడు అంటే ఎల్‌సీఏకి అప్లై చేసినప్పుడు చాలా వరకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ అదే కంపెనీ నుండి ఎక్కువ పీపుల్ హెచ్-1బీ వాళ్ళు మాత్రమే ఉన్నా సో, ఇలా గూడా వాళ్ళు కన్సిడర్ చేసి వాటిని గూడా కొంచెం ఇన్వెస్టిగేట్ చేయబోతారు అని జెప్పేసి. ఇంకా కొన్ని ఇది డైరెక్ట్‌గా అక్కడి నుంచి వచ్చింది కాదు గానీ లీగల్ ఎక్స్‌పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలా ఉండబోతది అని జెప్పేసి. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్‌మెంట్‌ని బట్టి అయితే ఫ్యూచర్‌లో ఇలా చూస్తారు. ఇలా కంపెనీస్ మీద యాక్షన్స్ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉంటాయని జెప్పి వాళ్ళు మెన్షన్ జేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మరి అంటే మనకి ఎంప్లాయీస్ ఓన్లీ కంపెనీస్‌కే ప్రాబ్లమా? మనం గూడా అందులో వర్క్ చేస్తే మనకేమైనా ప్రాబ్లమ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ ఉంటాయి. ఓన్లీ హెచ్-1బీలకు మాత్రమే ప్రియారిటీ. కొన్ని షేడీ కంపెనీస్ అంటారు కదా! అంటే ఫర్ ఎగ్జాంపుల్ కన్సల్టెన్సీస్ త్రూ వచ్చి ఇంకా వాళ్ళకి వాళ్ళే అంటే కొన్ని చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి కదా! సో, అలాంటి వాటికి ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటది అని చెప్పేసి, ఈవెన్ కొన్ని పెద్ద కంపెనీస్ అయినా కూడా ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వడాన్ని బట్టి, ఇలా డిసైడ్ చేసి ఒకవేళ ఆ కంపెనీ మీద గనక బ్లాక్ మార్క్ పడిందనుకోండి ఫ్యూచర్ లోపల ఒకవేళ మనం జాబ్స్ పోతే వాళ్ళు ఇంకా జాబ్స్ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఆల్రెడీ మీ కంపెనీ బ్లాక్ లిస్ట్‌లో పడింది అని. సో, ఇలాంటివి ఏదైనా కొన్ని హ్మ్. ఇంపాక్ట్ ఉంటే ఉండొచ్చు కానీ మరీ పెద్దగా మనము ప్రాపర్‌గా ఉంటే పెద్దగా ఇంపాక్ట్ ఏమీ ఉండదు అని చెప్పి. సో, ఇంకా ఇంతే అండి ప్రాజెక్ట్ ఫైర్‌వాల్ అంటే ఏంటి? దాని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? అనేసి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు తెలిసిన కంపెనీస్ ఏమన్నా ఉన్నాయా? ఓన్లీ ప్రియారిటీ అనేది వీళ్ళకే ఇస్తారు ఎస్పెషల్లీ అని చెప్పి. ఈవెన్ బయట కూడా ఈ మధ్యలో ఎక్కువగా సర్క్యులేట్ అయ్యేదేంటంటే హెచ్-1బీల డిపెండెన్సీస్ ఎవరైతే ఉంటారో హెచ్-4 ఈఏడీస్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. వాటినసలు తీసేయాలి అని జెప్పి అంటే ఎక్కువ మన కామెంట్స్‌లలో గూడా వస్తూ ఉంటది. నేను ఒకసారి షేర్ చేశాను. మొత్తం పాజిటివ్ వేలోనే షేర్ చేశానులెండి గానీ, అది జస్ట్ నా ఒపీనియన్. అండ్ అసలు మీరేమనుకుంటున్నారు? బట్ చాలా వరకు కంపెనీస్ హెచ్-4 ఈఏడీలోనే తీసుకుంటున్నారు అనేది గానీ, అది అంత కరెక్ట్ అయితే ఏమి కాదు. అండ్ ఫ్యూచర్‌లో మేబీ చేస్తా 2-3 డేస్‌లలో హెచ్-4 ఈఏడీని ఎలా అబ్యూజ్ చేస్తున్నారనేది గూడా ఒక వీడియో చేస్తాను. సో, ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం.